కాకినాడ బస్ స్టాండ్లో కూడా అదే మనశ్శాంతి ఉంటుంది. నీ మనస్సు తినగా ఉంటుంది. అందుకే మనం కాశీకి ఏం చేసాం, మనం 9 రోజులు ఉండాలి. మళ్ళీ అందులో మళ్ళీ 9 నైట్స్ ఇంగ్లీష్ ఒకటి మళ్ళీ దీనికి 9 రాత్రులు ఉండాలి. 9 రాత్రులు గడపాలి. 9 రాత్రులు చివరికి ఏమైంది, నేను వెళ్ళేటప్పుడు 9వ నెంబర్ బెర్త్లోనే వెళ్ళా. అది కూడా గొప్పే, రైల్లో బెర్త్ 9వ నెంబర్ కదా. ఈ అజ్ఞానమే పోవాలి. 9వ నెంబర్ బెర్త్, 9వ నెంబర్ రైలు నెంబర్లు అన్నీ కుడితే 9 రావడం ఇది ముఖ్యం కాదు. ఇక్కడ 9 రోజులు కాశీలో ఎందుకు ఉండమన్నారు? షణ్నిహత్య త్రయం హిత్వా ద్వయం హిత్వా అఖిలాతిగం ఏకం బుద్ధ్వా అశ్నుతే మోక్షం ఇది వేదాంత డిండిమక. వేదాంత డిండిమల్లో శంకరాచార్య చెబుతారు ఈ కాశీ 9 రోజులు. షణ్నిహత్య 6 రోజుల్లో నువ్వు కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని, మదాన్ని జయించు. మాత్సర్య అందుకోసం ఉండాలి. గంటలు లెక్క పట్టుకుని 9 రోజులు అయింది, 9 రోజులు అయిందని సన్మానం చేయించుకోవడం కాదు. రోజులు అలాగే అవుతాయి, నువ్వేం చేసినా అవుతాయి. రోజులు ఎలాగైనా అవుతాయి. మనం మంచి పనులు చేసినా, చెడ్డ పనులు చేసినా సూర్యుడు ఏం ఆగుతాడండి. ఎలా గడిపావు ఆ రోజు? ఈ రోజు నీలో ఉండే కామవాంఛ నశించిందా? అప్పుడు ఆ రోజు ఫలించినట్లు లెక్క. 2వ రోజు కోపం నశించిందా? 3వ రోజు స్వార్థం నశించిందా? 4వ రోజు మోహం నశించిందా? 5వ రోజు మదం నశించిందా? 6వ రోజు మాత్సర్యం నశించిందా? ఏమీ నశించినప్పుడు ఏమి నశించినట్టండి, ఇక్కడ సమయం నశించింది. అప్పుడు ఇంకో 3 రోజులు త్రయం హిత్వా సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఆ మిగిలిన 3 రోజుల్లో ముందు తమోగుణం వదులుకోవాలి. తమోగుణం అంటే నిద్ర, ఆలస్యం, బద్ధకం, హింస. ఈ గుణాలు మనలో ఉంటే తొలగించుకోవాలి. అభ్యాసం ద్వారా తొలగించుకోవాలి, మనశ్చింతన ద్వారా తొలగించుకోవాలి. 2వ రోజు రజోగుణం అంటే పోటీ పడ్డం. ఎవడో మన దగ్గరికి వచ్చి నేను ఏటా కాశీ పెడతా అంటే నేను నెలకోసారి పెడతా. దీన్నే రజోగుణం అంటారు. రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు బాగుపడచ్చు, యాత్రా స్పెషల్ వాళ్ళు బాగుపడచ్చు, కానీ ఈ మాట్లాడేవాడు బాగుపడ్డు. వీడు అలా పెడుతూనే ఉంటాడు కాశీ, మళ్ళీ వస్తూనే ఉంటాడు. పైగా నేను కూడా తీసుకెళ్ళా. ఇదో అహంకారం ఇక్కడ. ఇది లీడర్షిప్ దీని మీద ఉంటుంది. మన దృష్టి తప్పితే అక్కడ నుండి 9 రోజులు ఏం చేశాం? కాశీలో కాఫీ ఉంటుంది, అద్భుతం. కాఫీ కోసం కాశీ ఎందుకయ్యా, వాళ్ళు చోట దొరుకుతుంది. ఈ మాటలు కాదండి మాట్లాడేది. మనలో ఏమైనా మార్పు వచ్చిందా? కాశీ వెళ్ళకపోయినా మనం ఒకలాగే ఉన్నామంటే కాశీ ఎందుకంటే ఇంట్లోనే కూర్చోవచ్చు కదా, ఖర్చులు దండగా. అదే చెబుతున్నారు శంకరాచార్య. నువ్వు ఎక్కడ జపం చేసావనేది ముఖ్యం కాదయ్యా. సదా యస్యైవాంతఃకరణమపి తవ పదే స్థితం చేద్యోగోసౌ సచ పరమయోగి సచ సుఖీ. ఎప్పుడూ భగవత్పాదాల మీదే నీ మనస్సు ఉందా లేదా చూసుకో. అది ఒక్కటి ఉంటే ఇంకేం అవసరం లేదు. నువ్వు కాశీలో ఉన్నా మంచిదే, మామూలు పల్లెటూళ్ళలో ఉన్నా